డామిట్ కథ అడ్డం తిరిగింది. ట్రంప్ జెలెన్స్కీని పిలిచి తను ఇష్టానుసారంగా పత్రాల మీద అగ్రిమెంట్ చేయించాలని భావించాడు. ఎందుకంటే ఆల్రెడీ జెలెన్స్కీ ఓడిపోయే స్టేజ్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో కనుక తను సపోర్ట్ చేయకుండా ఉంటే తన మిత్రుడైనటువంటి పుతిన్కి లాభం చేకూర్చవచ్చు అనే అభిప్రాయంలో ఈయనున్నాడు. కానీ పిలిచిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ప్రెస్ మీట్లో ఇద్దరు చిన్న పిల్లల్లాగా పోట్లాడుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. నా ఉద్దేశం ప్రకారం ఇంతవరకు వైట్ హౌస్ దీంట్లో ఇలాగ కోట్లాడుకున్న సమయం లేదు. మరి జెలెన్స్కీకి నెక్స్ట్ అమెరికా ఏ ఆంక్షలు విధిస్తుంది? వాళ్ళతో సపోర్ట్ చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చినా సరే వాళ్ళని కూడా బెదిరించే స్థితిలో అమెరికా ఉంది. పాపం జెలెన్స్కీ.